అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మనందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి బంగాళదుంపలను మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా ఎల్లుల్లిపాయ ట్రైలో మనం ఈ బంగాళదుంపలను పెట్టుకున్నాం అనుకోండి బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం సెకండ్ టిప్ వచ్చేసి మనకి బియ్యం కడిగిన వాటర్లో నేను మన కిచెన్లో వాడుకునే ఫ్రూట్స్ తొక్కలు కానీ వెజిటేబుల్స్ తొక్కలు కానీ ఇవన్నీ కూడా ఈ బియ్యం కడిగిన వాటర్లో ఇలా నానబెట్టుకున్నానండి ఇలా ఈ నైట్ అంతా కూడా ఇలా నానబెట్టుకున్నాను ఈ వాటర్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఈ వాటర్ అన్నీ కూడా ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలండి అంటే వడకట్టుకొని చక్కగా ఈ ఫ్రూట్స్ తొక్కలు కానీ వెజిటేబుల్స్ తొక్కలు కానీ సపరేట్ అయిపోతాయి కదండి ఈ వాటర్ మాత్రం అందులో ఉంటాయి ఈ వెజిటేబుల్స్ తొక్కలు మొత్తం కూడా ఇక్కడ ఆగిపోతాయి కదండి ఇందులో ఇలా ఈ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ని సపరేట్ చేసుకొని ఈ ఫ్రూట్స్ తొక్కలు కూడా మనం పారేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఆ టిప్స్ ఏంటో మీకు షేర్ చేస్తాను ఇలా ఈ వాటర్ని ఒక వాటర్ బాటిల్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి వాటర్ బాటిల్ తీసుకోవాలి వాటర్ బాటిల్ క్యాప్కి నేనైతే ఇక్కడ హోల్స్ పెట్టుకున్నానండి అంటే మనం పొయ్యి మీద ఫోర్క్ స్పూన్ కొంచెం హీట్ చేసుకుని ఇలా హోల్స్ పెట్టుకోవచ్చు చక్కగా హోల్స్ పడిపోతాయి ఇలాగ ఈ వాటర్ని ఈ బాటిల్లో పోసుకోవాలి ఇలా ఈ వాటర్ బాటిల్లో ఆ వాటర్ పోసేసుకొని ఇక్కడ క్యాప్ పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకొని ఈ వాటర్ దేనికి ఉపయోగిస్తాం అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలా ఈ వాటర్ని మన ఇంట్లో పూల మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కల మీద దోమలు కానీ పురుగులు కానీ ఇలా వస్తూ ఉంటాయి కదండి చెట్ల మీదకి బిండ్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ అలా వస్తూ ఉన్నప్పుడు ఈ వాటర్ని మంచిగా ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి పురుగు కానీ దోమలు కానీ మిల్లీ బాగ్స్ కానీ పట్టకుండా ఉంటాయండి ఈ వాటర్ని మనం ప్లాంట్స్ మొదటన ఇలా వేసుకున్నా చక్కగా మనకి మంచి క్రాప్ వస్తాయి మంచి పూలు పోస్తాయండి మంచి కలర్ఫుల్గా పోస్తాయండి పూలు ఇలా ప్లాంట్స్ అంతా కూడా మనం ఇలాగా వాటర్తో స్ప్రే చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి క్రాప్ అయితే మంచి క్రాప్ వస్తాయండి మంచి పూలు కూడా పోస్తాయండి సో మీకు యూజ్ అవుతుందని మీకు ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను సో యూజ్ అవుతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రూట్స్ తొక్కలు కానీ వెజిటేబుల్స్ తొక్కలు కానీ పడేయకుండా ఇలా ప్లాంట్స్ మొదటన ఇవి కూడా వేస్ట్ చేయకుండా ఇలా వేసుకోవచ్చండి మంచి క్రాప్ అయితే మనకి వస్తాయి తప్పకుండా ట్రై చేయండి మంత్కి ఒకసారి నేను ఇలా ప్లాంట్స్కి అయితే ఆ వాటర్ని స్ప్రే చేసి చెట్లు మొదట్లో ఇలా వేస్తూ ఉంటానండి చూడండి నాకు టమాటాలు అయితే ఎలా వచ్చాయో ఇలా నేను 1 మంత్కి ఒకసారి అయినా ఇలా చేస్తూ ఉంటానండి ఇలా మనకు మంచి క్రాప్ని తీసుకోవచ్చు మంచి పూలు కూడా మనకి పోస్తాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలా మనం బియ్యం కడిగిన వాటర్ కానీ ఫ్రూట్స్ తొక్కలు కానీ వెజిటేబుల్స్ తొక్కలు కానీ పడేయకుండా మనం ఒక బౌల్లోకి అలా వాటర్ని పోసుకొని ఆ వెజిటేబుల్స్ తొక్కలు మొత్తం అలా వేసుకొని చక్కగా మనకి ఇంట్లో ఉండే పూల మొక్కలకి ఇలా స్ప్రే చేసుకున్న ఓకేనండి లేకపోతే మనకి మొదట్లో అయినా పోసుకోవచ్చు చెట్టు మొదట్లో కూడా ఇలాగ మనం వాటర్ని పోసుకోవచ్చు అండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ 3 ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి మనం ఒకటి సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదండి వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ క్యారీ బ్యాగ్స్ని ఇలాగా సిజర్తో చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకున్నప్పుడు ఒక్కోసారి పాలు కానీ అన్నం కానీ అలానే టీ కానీ పొంగిపోతూ ఉంటాయి కదండి అలా పొంగిపోయినప్పుడు ఇలా ఈ క్లాత్ పెట్టి చక్కగా తుడుచుకోవడానికి చాలా బాగుంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ 4 టమాటో ముక్కని ఇలాగా ఒక బద్ద లాంటిది తీసుకోవాలండి ఇలాగా ఈ బద్ద మీద వేలకు వేలు పెట్టి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ ప్యాక్ చేసుకుంటూ ఉంటాం కదండి మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇలాగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా ఫేస్ని మంచి బ్రైట్నెస్గా మంచి గ్లోయింగ్గా తెప్పించుకోవచ్చండి
చూసారా ఈ విధంగా మనం టమాటా బద్ద పైన కొంచెం పంచదార వేసుకొని ఇలా ఫేస్ పైన ఇలా అనుకుని ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి మనం తర్వాత వాష్ చేసుకుంటే చక్కగా మనకి ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్ అయితే కనిపిస్తుందండి. మన ఫేస్ మీద ఉన్నటువంటి మచ్చలు కానీ నలుపుగా ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా పోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5 ఎల్లిపాయలను ఈజీగా ఎలా ఒలుచుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ఎల్లిపాయలు మనం ఒక్కొక్కటిగా సపరేట్ చేసేసుకుని ఎల్లిపాయల పైన ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి. గల్లులుప్పు కాకుండా సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి. అలానే వరిపిండి అయితే 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. వరిపిండి లేకపోతే గోధుమ పిండి అయినా ఒక స్పూన్ తీసుకొని వేసుకోవచ్చు. ఇలా మొత్తం 3 కూడా ఇలా ఆ ఎల్లిపాయలకి మొత్తం కూడా అప్లై చేసేసి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా ఎల్లిపాయలకి మొత్తం కూడా పట్టించేసి ఎల్లిపాయల ప్లేట్ని మనం ఎండలో ఒక పావు గంట ఉంచుకొని చక్కగా తర్వాత ఒక క్లాత్ క్యారీ బ్యాగ్ అయితే ఉంటుంది కదండి, క్లాత్ క్యారీ బ్యాగ్లు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, మార్కెట్లో మనం సరుకులు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. క్లాత్ క్యారీ బ్యాగ్లో ఈ ఎల్లిపాయలను అందులో వేసుకొని ఇలా ఈ ప్లేట్లో ఉన్న ఎల్లిపాయలని క్లాత్ క్యారీ బ్యాగ్లో మొత్తం కూడా వేసుకోవాలండి. ఇలా కొట్టినట్లుగా 2-3 సార్లు ఇలా అనుకున్నాం అనుకోండి, ఎల్లిపాయలపై ఉన్నటువంటి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను. మనకి ఎల్లిపాయలు పై ఉన్న పొట్టుని అలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలాగ మనం ఎల్లిపాయలని 2-3 సార్లు కొట్టినట్లుగా అన్న తర్వాత ఇలా చేతితో రఫ్ చేసినట్లుగా ఇలా రఫ్ చేసామనుకోండి, వాటిపై ఉన్నటువంటి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో ఎల్లిపాయ పొట్టు. ఇలాగ మనం ఒక పావు గంట మాత్రం ఎండలో ఉంచుకుంటే మనం చేయి పెట్టి పని లేకుండా ఈజీగా వచ్చేస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈజీగా మనం ఎల్లిపాయ పొట్టును ఒలిచేసుకోవచ్చండి. ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా ఇలా చిటికలో ఒలిచేయచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే మనం దేనికో దానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా యూజ్ చేసుకోవడానికి మనకి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. లేదంటే ఒక దానిలో పెట్టుకుని ఉంటే ఇలా ఒకదానికొకటి అతుక్కుని ఉంటుంది కదండి. అలా అతుక్కోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దీనిలో కొంచెం పౌడర్ వేసుకోవాలండి. ఇలా కొంచెం పౌడర్ వేసుకొని ఇది ఒక్కసారి ఇలా అనుకుంటే మొత్తం కలిసేలాగా ఈ పౌడర్ని మూత పెట్టేసుకుంటే మనకి అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఒకదానికొకటి అతుక్కోకుండా మనకి అవసరానికి తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.